హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు మన వీడియో ఏంటంటే వ్యాక్సింగ్ అనేది చేయించుకోవడానికి ఎక్కువ ఖర్చు అవుతుందక్క, ఇంట్లోనే ఈజీగా వ్యాక్స్ అనేది ఎలా చేసుకోవాలి, ఫేషియల్ హెయిర్ అనేది రిమూవ్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది, ఏదైనా సింపుల్ టిప్స్ చెప్పండి. ఈ కామెంట్స్ అయితే ఇప్పుడు ఎక్కువగా వస్తున్నాయి. వ్యాక్సింగ్ అనేది ఇంట్లోనే మనం హ్యాపీగా చేసుకోవచ్చు. జస్ట్ నేను సింపుల్ ఇంగ్రీడియంట్స్ రెండే ఇంగ్రీడియంట్స్తో వ్యాక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. దీంతో మన అన్వాంటెడ్ హెయిర్కి అయితే చెక్ పెట్టేయచ్చు అనమాట. మీ ఫేషియల్ హెయిర్ కూడా రిమూవ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండ్ ఈజీ రెమెడీ అండి. తప్పకుండా ట్రై చేయండి. సూపర్ రిజల్ట్ అయితే ఉంటుంది. ఒక్కసారి మనం పార్లర్కి వెళ్ళి హ్యాండ్స్కి అనేది వ్యాక్స్ వేపిస్తే మనకి 2000 నుండి 2500 వరకు అవుతుంది. బట్ ఇంట్లో నేను చెప్పే 2 ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకుంటే మీకు జీరో ఖర్చు అనమాట. ఎటువంటి ఖర్చు ఉండదు. ఎటువంటి ఖర్చు లేకుండానే ఇంట్లోనే మనం హ్యాపీగా వ్యాక్స్ అనేది చేసుకోవచ్చు. మనకి నచ్చినప్పుడల్లా చేసుకోవచ్చు. పార్లర్కి వెళ్ళే పని ఉండదు. దాంతోపాటు మన ఫేషియల్ హెయిర్ కూడా రిమూవ్ చేసుకోవచ్చు. వ్యాక్స్ చేయడం వల్ల ఏంటంటే హెయిర్ రిమూవ్ అవడంతో పాటు ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది. అక్కడ స్కిన్ అనేది చాలా గ్లోగా కనపడుతుంది. సో మీరు ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఎక్కడికన్నా వెళ్ళాలనే ముందు చాలామంది పార్లర్కి వెళ్ళి చేయించుకుంటూ ఉంటారు కదా. పార్లర్కి వెళ్ళే టైం లేదు, తొందరగా టెంపుల్కి వెళ్ళాలనుకున్నా, లేదనుకుంటే ఏదైనా పార్టీకి వెళ్ళాలనుకున్నా, ఇంకా ఏదైనా ఫెస్టివల్ దగ్గరలో ఉంది, టైం లేదు అనుకున్నప్పుడు ఇది మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఫైనల్గా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఖర్చు ఉండదు. అలాగే ఇంట్లో మనం 5 మినిట్స్లో రెడీ చేసుకొని హ్యాపీగా మనకు నచ్చినప్పుడల్లా హెయిర్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. ఇది అందరికీ చాలా యూస్ఫుల్గా ఉంటుందండి, లేడీస్కి అయితే. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ రిజల్ట్ అయితే బాగుంటుందన్నమాట. ఇంకా లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మొదటిసారిగా మన ఛానల్ ఏమైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. లేట్ చేయకుండా వీడియో ఏంటో చూద్దాం రండి. ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకోవాలి. ఇక్కడ మీరు గిన్నెలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. తర్వాత 4 టేబుల్ స్పూన్ల షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. మీరు ఎక్కువగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ట్రై చేయాలనుకుంటే ఇలా 4 టేబుల్ స్పూన్తో ట్రై చేయండి. ఓకే, తర్వాత 1 టేబుల్ స్పూన్ తేనె అనేది యాడ్ చేసుకోవాలి. తేనె అనేది పూర్తిగా మీ ఆప్షనల్ అండి. కావాలనుకుంటే యాడ్ చేయండి, లేదనుకుంటే స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. ఖచ్చితంగా యాడ్ చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. తర్వాత లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేసుకోవాలి. హాఫ్ లెమన్ అయితే పిండుకోవాలి. అంటే 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ అనమాట. లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత గింజలు ఉంటాయి కదా, ఆ గింజలను తీసి పక్కన పెట్టేసేయండి. ఇది చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ అనమాట. మీరు ట్రై చేయాలంటే తప్పకుండా ట్రై చేయండి. సూపర్ రిజల్ట్ అయితే చూస్తారు. ఓకే, సింపుల్ ఇంగ్రీడియంట్స్ కదా, కిచెన్లో అవైలబుల్గా ఉండే ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇప్పుడు మనం హాఫ్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మీరు బాగా మిక్స్ చేయండి. ఓకే, ఇక్కడ నేను మిక్స్ చేస్తున్నాను కదా, అలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఈ ప్యాన్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. మనకి 5 మినిట్స్లో వ్యాక్స్ అయితే రెడీ అయిపోతుంది. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మనం కలుపుతుంటే సరిపోతుంది. చాలా సింపుల్ అండి. వ్యాక్సింగ్ కోసం వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు. వ్యాక్సింగ్ చేయడం వల్ల ఏంటంటే హెయిర్ గ్రోత్ అనేది తగ్గుతుంది. ఫస్ట్ టైం మనం వ్యాక్స్ వేసినంత సెకండ్ టైంకి అయితే ఉండదన్నమాట. చాలామంది ఏంటంటే వ్యాక్సింగ్ చేపిస్తే హెయిర్ గ్రోత్ పెరుగుతుందా అని అంటున్నారు. అలా ఏం కాదండి. ఓకే, ఒకసారి మీరు ట్రై చేస్తే తెలుస్తుంది. ఫస్ట్ టైం మీకు హెయిర్ గ్రోత్ ఎలా ఉంది, సెకండ్ టైం మళ్ళీ మీరు చేసినప్పుడు ఎలా ఉంది అనేది కూడా మీరు గమనించవచ్చు అనమాట. సో వ్యాక్సింగ్ వల్ల అయితే మన హెయిర్ గ్రోత్ అనేది స్టాప్ అవుతుంది. థ్రెడ్డింగ్తో కంపేర్ చేస్తే వ్యాక్సింగ్ అనేది మనకి చాలా బెటర్ అండి. మీరు థ్రెడ్డింగ్ ఇష్టపడతారా, వ్యాక్సింగ్ ఇష్టపడతారా అని నన్ను అడిగితే నేనైతే వ్యాక్సింగ్ అని చెప్తాను. దానికి కారణం ఏంటంటే పర్మనెంట్గా మన హెయిర్ గ్రోత్ అనేది స్టాప్ చేయడానికి వ్యాక్సింగ్ సూపర్గా వర్క్ అవుతుంది. ఇక్కడ మనకి వ్యాక్సింగ్ అయితే రెడీ అయిపోయింది కదా. సో ఇలా ఉన్నప్పుడు మనం గ్యాస్ అనేది ఆఫ్ చేయాలి. కొంచెం వాటరీగా ఉందని మీకు అనిపించినా ఇది కూల్ అయ్యేటప్పటికి మనకైతే సెట్ అయిపోతుంది. ఓకే, బాగా కూల్ చేసి చూపిస్తాను. చూసారు కదా, ఇది బాగా కూల్ అయింది. ఓకే, మరీ కూల్గా కాదండి, గోరువెచ్చగా ఉండాలి. మనం పట్టుకునేలా ఉండాలన్నమాట. సో కొంచెం గోరువెచ్చుకుంటే సరిపోతుంది, వేడిగా అస్సలుకు వద్దు. ఇక్కడ నేనైతే లెగ్ మీద మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది వర్క్ అవుతుందా లేదో మీకు తెలియాలంటే బాగా హెయిర్ ఉన్న లెగ్గే కావాలి కదా, అందుకు నేను చూపిస్తున్నాను చూడండి. ఈ లెగ్కి అయితే హెయిర్ చాలా ఎక్కువగా ఉంది. సో నేను కూడా మీకు రిజల్ట్ చూపించడానికి బాగుంటుంది కదా అన్నట్లు చూపిస్తున్నాను చూడండి. నేను మొత్తం అప్లై చేస్తే మీకు రిజల్ట్ తెలియకపోవచ్చు, కొంచెం మాత్రమే అప్లై చేస్తానన్నమాట. ముందుగా మనం పౌడర్ అప్లై చేయాలి. ఏదైనా పౌడర్, ఇంట్లో ఏ పౌడర్ ఉంటే ఆ పౌడర్.
మీరు వ్యాక్సింగ్ చేసే ప్లేస్లో అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత కొంచెం తీసుకొని వ్యాక్స్ అనేది ఇలా కాలికి బాగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. అంటేటట్టు ఇలా పల్చగా స్ప్రెడ్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి హెయిర్ అనేది ఎలా ఉందో ఆ డైరెక్షన్లో మాత్రమే అప్లై చేయాలి. పైకి అప్లై చేయకూడదు, కిందకి అనేది అప్లై చేయాలి వ్యాక్స్ అనేది. సో చూడండి, నేను క్లియర్గా చెప్తున్నాను, వ్యాక్సింగ్ అనేది మనం కిందకి అప్లై చేయాలి. ఇప్పుడు మనకి బయట ఈ స్ట్రిప్స్ అయితే దొరుకుతాయి. ఇవి అందరి దగ్గర అవైలబుల్గా లేవనుకున్న వాళ్ళు జీన్స్ ఉంటాయి కదా, పాత జీన్స్, దాన్ని కట్ చేసుకొని కూడా ఇలా యూస్ చేసుకోవచ్చు. సో తర్వాత మనం ఇలా పెట్టేసి దీన్ని ఇలా రబ్ చేయాలన్నమాట. 1 నిమిషం పాటు ఇలా రబ్ చేసి ఇలా కింద నుండి పైకి అనేది మనం రిమూవ్ చేయాలి హెయిర్ని. ఇక్కడ నేను వీడియోని స్లో మోషన్లో చూపించానండి, ఫాస్ట్గా అయితే ఇలా రిమూవ్ చేయాలన్నమాట. చూసారు కదా రిజల్ట్ అయితే మీకు. హెయిర్ చూడండి, ఓ మై గాడ్ ఎలా రిమూవ్ అయిందో. వేలుకు వేలు ఖర్చు అవసరం లేదు. చూసారు కదా, లైవ్లోనే చూపించాను. హెయిర్ అయితే మనకి కంప్లీట్గా రిమూవ్ అవుతుంది. ఒక్కసారి చూడండి ఎంత మంచి రిజల్టో కదా. సో అక్కడ ప్లేస్ కూడా చూడండి, మనం చేసిన ప్లేస్ అయితే ట్యాన్ కూడా రిమూవ్ అయిందనమాట. స్కిన్ అయితే చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో ట్రై చేయండి. తర్వాత ఇప్పుడు నా ఫేస్కి కూడా నేను అప్లై చేసుకొని చూపిస్తాను. వీడియోని మాత్రం లైక్ చేసి వెళ్ళండి అబ్బా. ఓకే, చూసారు కదండి లెగ్ మీద హెయిర్ అనేది ఎలా రిమూవ్ అయిందో. చాలా చాలా సింపుల్ అండ్ ఈజీ రెమెడీ, సూపర్గా వర్క్ అవుతుంది. ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది. మీరు హెయిర్ రిమూవ్ చేసినప్పుడు అక్కడ స్కిన్ చూడొచ్చు ఎంత తెల్లగా ఉందో, అంటే అక్కడ ఉన్న ట్యాన్ కూడా రిమూవ్ అయిపోతుంది అనమాట. సో ట్రై చేయండి, రిజల్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు నేను ఫేస్ మీద కూడా చూపిస్తాను. అంటే చాలామందికి డౌట్స్ వస్తాయి అనమాట, ఫేషియల్ హెయిర్ అనేది రిమూవ్ అవుతుందా లేదా, మీరు ఓన్లీ లెగ్స్ చూపించారు లేదంటే హ్యాండ్స్కి చూపించారని అడుగుతారు. సో నేను అందుకు నా ఫేస్ మీద కూడా నేను అప్లై చేస్తాను వ్యాక్స్ అనేది. సో వ్యాక్స్ అయితే ఇది నేనైతే అప్లై చేస్తాను, లైట్గా అప్లై చేస్తాను. మనం ఫేస్కి అప్లై చేసుకోవచ్చు, అలాగే అప్పర్ లిప్కి కూడా అప్లై చేయొచ్చు అనమాట. సో నేనైతే హ్యాండ్తో తీసి అప్లై చేసేస్తాను. చూసారు కదా, ఇక్కడ మొత్తం కూడా నేను అప్లై చేశాను. ఇప్పుడు నేను రిమూవ్ అనేది చేస్తాను. మనం క్లాత్తో కూడా రిమూవ్ చేయొచ్చండి. పాత జీన్స్ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసుకొని మనకి నచ్చినట్లుగా, అంటే చిన్న చిన్న ఇలా ముక్కల కింద కట్ చేసుకొని దాన్ని కూడా యూస్ చేయొచ్చు. ఇలాంటి స్ట్రిప్స్ అనేవి మీ దగ్గర లేవు అనుకుంటే అలా కూడా మీరు ట్రై చేయొచ్చు. ఫస్ట్ అయితే నేను ఇక్కడ పెట్టేస్తాను. ఇలా రబ్ చేసుకోవాలి, కొంచెం రబ్ చేసుకున్న తర్వాత ఇలా ఒకసారిగా రిమూవ్ చేయాలన్నమాట. సో స్కిన్ కొంచెం టైట్గా పట్టుకోండి. ఇక్కడున్న హెయిర్ మొత్తం కూడా రిమూవ్ అయిందనమాట. ఇంకొకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడున్న ఫేషియల్ హెయిర్ మొత్తం కూడా రిమూవ్ అయింది. కెమెరాల కంటే కూడా మనకి బయట కనపడుతుందండి. నేను అందుకే లెగ్ అనేది చూపించాను అనమాట. లెగ్ అయితే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా. ఇలా రిమూవ్ చేయాలి. ఆపోజిట్ డైరెక్షన్లో రిమూవ్ చేయాలండి. సో స్కిన్ అనేది పట్టుకొని ఇలా రిమూవ్ చేయాలన్నమాట. సో చూసారు కదా ఎలా ఉంది, నేను క్లీన్ చేసుకొని చూపిస్తా. ఇక్కడున్న హెయిర్ మొత్తం కూడా రిమూవ్ అయింది, మీకు కనబడుతుంది కదా. ఇక్కడున్న హెయిర్ మొత్తం కూడా రిమూవ్ అయిందనమాట. సో నేను నీట్గా వాష్ చేసుకొని చూపిస్తా, చూసేయండి. వాష్ చేసుకున్న తర్వాత చాలా క్లియర్గా ఉందండి. ఫేషియల్ హెయిర్ అయితే మాత్రం కంప్లీట్గా రిమూవ్ అవుతుంది. మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ట్రై చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. వేలకు వేలు ఖర్చు ఉండదు. సింపుల్గా జస్ట్ మనం 2 ఇంగ్రీడియంట్స్తో, కిచెన్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో చాలా చాలా యూజ్ అవుతుంది మీకు, తప్పకుండా ట్రై చేయండి. ఓకే, ఫేషియల్ హెయిర్ అనేది ఈ పద్ధతిలో మనం రిమూవ్ చేసుకుంటే, అంటే హ్యాండ్స్కి కానీ లెగ్స్కి కానీ మనం ఈ పద్ధతిలో హెయిర్ అనేది రిమూవ్ చేసుకుంటే మెల్లిమెల్లిగా గ్రోతింగ్ అనేది తగ్గుతుంది. పర్మనెంట్గా మనకి హెయిర్ అయితే అసలుకి రిమూవ్ అయిపోతుంది అనమాట. సో థ్రెడ్డింగ్తో కంపేర్ చేస్తే మనకి వ్యాక్సింగ్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. హెయిర్ గ్రోతింగ్ అనేది ఇమీడియట్గా స్టాప్ అవుతుంది. ఫస్ట్ ఉన్నంత అయితే నెక్స్ట్ టైం వ్యాక్సింగ్ ఉండదు, 100% అండి. సో ట్రై చేయండి, రిజల్ట్ బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఎంతో కొంత హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చినప్పుడు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు మోటివేషన్గా ఉంటుంది. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.